హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్ అయితే సంక్రాంతి ఫోటో ఎడిటింగ్ అయితే చూసారు కదా. చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి కంప్లీట్గా ట్యూటోరియల్ చూడండి. అండ్ నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసినాను. సో అలానే తెలుగు ఫాంట్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసినాను. సో ఈ సంక్రాంతి ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్ ఉంటుంది. ఈ మన ఒక ట్యూటోరియల్ చూడండి, మీకు కొత్త కొత్త ఐడియాస్ అనేది వస్తాయి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే సింపుల్గా గైస్ ఇప్పుడైతే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎడిటర్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇకైతే ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సో యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఈ ఒక పిఎన్జీ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడైతే ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎంత అయితే వర్కౌట్ అవుతుందో అంత అయితే చూడండి ఒకసారి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి, ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకసారి యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే. సో ఈ టైప్లో అయితే ఒక పిఎన్జీ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో చెక్ చేయండి ఒకసారి. సో ఈ ఇమేజ్ని అయితే ఇక్కడైతే కార్నర్కి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంతే కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. సో ఈ టైప్లో అయితే ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్క ఇమేజెస్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ ఉంది కదా, స్టిక్కర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సర్చ్లో అయితే ఇక్కడైతే చూడండి, సర్చ్లో అయితే లైట్ అని సెర్చ్ చేయండి. సో కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడైతే మీకైతే కనిపిస్తుంది కదా, సన్లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సన్లైట్ సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. ఇదే ఇమేజ్ని ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, లేయర్స్ ఉంది కదా, లేయర్స్ దగ్గర వచ్చేసినాక మూవ్ డౌన్ చేసుకోండి. బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. సో ఇలా సెట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, యాడ్ ఫోటో మీద అయితే ఫోటో వచ్చేసి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఇక్కడైతే చూసుకోవచ్చు, రిమూవ్ బీజీ అయినా చేసుకోండి, లేకపోతే కట్అవుట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఇమేజెస్ ఉన్న కట్అవుట్ అయితే చేసుకోవచ్చు. మనం అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇలా అయితే ఇమేజ్ని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఎరేజ్ ఆప్షన్, ఎరేజ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎరేజ్ వచ్చేసి మొత్తం హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి. ఒపాసిటీ ఇక్కడైతే 52 అలా అయితే పెట్టుకోండి. నేను ఈ టైప్లో సెట్ చేసుకోండి మీరు సెట్టింగ్స్ వచ్చేసి. సో మీకు లైట్గా అయితే ఎరేజింగ్ అయితే మంచి పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. మీకు ఎంతవరకు అయితే ఇమేజ్ అయితే కావాలో అంతవరకు టెక్స్ట్కి అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో ఒకసారి అయితే చూడండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు చూసుకోండి, టెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, తెలుగులో అయితే పెడుతున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, సంక్రాంతి శుభాకాంక్షలు ఉంది కదా. సో ఈ ఇమేజ్ని అయితే ఇలా పెట్టుకున్నాక సి ఆల్స్ దగ్గర వచ్చేసినాక నేను మీకు ఫాంట్ లింక్ అయితే ఇంపార్టెంట్గా అయితే ఇస్తాను. ఇక్కడ మై ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా యాడ్ ఫాంట్, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫాంట్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. నేను మీకు కొన్ని ఫాంట్స్ వచ్చేసి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు అనేది కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను, బట్ ఇప్పుడు కూడా చెప్తాను. సో చూడండి, ఎగ్జాంపుల్ అయితే ఈ ఫాంట్ అయితే చూపిస్తున్నాను. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా, షేర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. షేర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే చూసుకోవచ్చు, మై ఫైల్స్ ఉంది కదా, మై ఫైల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. మై ఫైల్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ ఫైల్స్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే సెట్ చేయండి. సెట్ చేసుకున్నాక క్రియేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో ఉంటుంది కదా, మన ఒక మొబైల్ మోడల్ సెట్టింగ్లో అయితే వచ్చేసినాక నేనైతే ఇక్కడైతే కొన్ని ఫాంట్స్ అయితే పెట్టాను. సో కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పొన్నలు అని ఒక తెలుగు ఫాంట్ అయితే ఉంటుంది. ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఇలా వచ్చేస్తాయి కదా. ఇప్పుడైతే ఈ ఫాంట్ని అయితే చిన్నగా అయితే చేసుకోండి. ఇలా ఇమేజెస్ ఇలా కొంచెం చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ ఉంటుంది. గ్రేడియంట్ వచ్చేసి గోల్డెన్ కలర్ లుక్లో అయితే వచ్చేస్తుంది.
ఇప్పుడు సైడ్కి అయితే స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. 2 అయితే 100 పెట్టుకోండి. అండ్ వర్టికల్ వచ్చేసి 0, ఈ హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత మ్యాక్సిమం అయితే సెట్ అయ్యే వరకైతే సెట్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు స్పేసింగ్ ఉంది కదా, ఈ స్పేసింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా లైన్ ఉంది, మనకు లైన్ ఇంత చాలా దగ్గర ఉండాలి కాబట్టి ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని కొంచెం టెక్స్ట్ని అయితే కొంచెం పెద్దగా అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇలా అయితే సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ HDR1 ఉంది కదా, అన్షార్ప్ 0 చేసేయండి. ఇక్కడ బ్లర్ వచ్చేసి 40 పెట్టుకోండి. అండ్ సాచురేషన్ వచ్చేసి మనకి లుక్ బాగుండాలి కాబట్టి మ్యాక్సిమం అయితే ఇమేజ్ని చూసుకుంటూ అయితే సెట్ చేసుకోండి. ఇదైతే నేను చేస్తున్న సెట్టింగ్స్ చేసుకోండి బెటర్ ఇంకా మీకు. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు, టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి AI ఎన్హాన్సర్ ఉంటుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సో చూసారు కదా, మనకైతే AI ఎన్హాన్సర్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇమేజ్ అయితే చూపిస్తాను. సో ఇమేజ్ అయితే ఇంత బ్లర్ అయితే ఉంది కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు నేను క్లియర్ అయితే చూపిస్తాను. సో ఫేస్ క్లారిటీ అయితే చూసుకోండి ఒకసారి. సో మనకైతే కంప్లీట్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్ మీద డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియోని వచ్చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత కొన్ని ఎడిటింగ్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.